ఈరోజు మనం వేర్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ రిట్రీవింగ్ డేటాని రిట్రీవింగ్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనం వేర్ క్లాస్ ఎలా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఆ కాన్సెప్ట్. ఇప్పుడు డేటాబేస్ ని నేను యూజ్ చేస్తున్నాను టెస్ట్. సో యూజ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ లైక్ ఎంప్లాయీస్. నాకు ఇక్కడ మనకి డేటా మొత్తం కూడా డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం వేర్ క్లాస్ ఎలా యూజ్ చేసుకుందాం చూద్దాం రండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు నాకు జాబ్ టైటిల్ ఉంది కదా, జాబ్ టైటిల్ సేల్స్ ఆర్ఈపి అని ఉంది కదా. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం. రైట్, వేర్ జాబ్ టైటిల్ ఈక్వల్ టు సేల్స్ ఆర్ఈపి. రైట్, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, మనకి డేటా అనేది ఫిల్టర్ అయింది. రైట్, ఎలా ఫిల్టర్ అయింది? సేల్స్ బేస్ మీద, ఐ మీన్ జాబ్ టైటిల్ సేల్స్ ఆర్ఈపి అనేటువంటి వాల్యూ బేస్ మీద నాకు డేటా అనేది మొత్తం కూడా ఫిల్టర్ అయ్యి నాకు వచ్చింది. రైట్, ఇప్పుడు మనం శాలరీతో కూడా చూద్దాం. లైక్ జాబ్ టైటిల్ అండ్ శాలరీ కాంబినేటెడ్ గా చూద్దాం. ఇండివిజువల్ గా అనేది చేయడం ఓకే, బట్ కాంబినేటెడ్ గా చేస్తే ఏంటంటే మనకి ప్రాక్టీస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సేల్స్ ఆర్ఈపి అండ్ ఇప్పుడు శాలరీ ఎలా ఉంటుందో చూద్దాం. శాలరీ గ్రేటర్ దెన్ ఒక 40,000 ఇద్దాం. రైట్, ఇప్పుడు నేనేం ఇచ్చాను? జాబ్ టైటిల్ ఈక్వల్ టు సేల్స్ ఆర్ఈపి అనే వాల్యూ ఇచ్చాను అండ్ కండిషన్ యూజ్ చేసుకుని శాలరీ గ్రేటర్ దెన్ 40,000. సి ఇక్కడ చూడండి, వేర్ కండిషన్ లో నేను అండ్ అనేటువంటి లాజికల్ ఆపరేటర్ ని కూడా నేను ఇక్కడ యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, సార్ట్ అవుట్ అవి నాకు ఇంతకు ముందు ఇంకొక వాల్యూ కూడా ఉండేది 45,000 అని, బట్ శాలరీలో 45,000 కూడా పోయింది అండ్ దీని బేస్ మీద 40,000 అబౌవ్ ఉండేటువంటివన్నీ కూడా మనకి డిస్ప్లే అయినాయి. రైట్, ఈ విధంగా మనం మల్టిపుల్ కాంపోనెంటెడ్ గా వేర్ క్లాస్ ని మనం సెలెక్ట్ లో యూజ్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు ఈ క్వరీ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. ఈ క్వరీ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు సెలెక్ట్ ఇనిషియల్ గా ఉన్నా కూడా ఫస్ట్ ఇంటర్నల్ గా ఫ్రమ్ క్లాజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇనిషియల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి అంటే ఏం చేస్తుంది? ఎంప్లాయీస్ టేబుల్ తీసుకుంటుంది. టేబుల్ తీసుకున్న తర్వాత వేర్ క్లాజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వేర్ క్లాస్ లో మనం ఏం కండిషన్స్ తీసుకున్నాము? జాబ్ టైటిల్ ఈక్వల్ టు సేల్స్ ఆర్ఈపి అండ్ శాలరీ గ్రేటర్ దెన్ 40,000 అని ఇచ్చాం. సో దీన్ని సాగ్రిగేట్ చేసి దీన్ని ఫిల్టర్ చేసి మనకి ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసినటువంటి డేటాను ఎక్కడికి పాస్ చేస్తుంది? సెలెక్ట్ క్లాస్ లోకి పాస్ చేస్తుంది. సెలెక్ట్ క్లాస్ లో మనకేం చేసాం? అన్ని కాలమ్స్ ని కావాలి అన్నాం. సో అప్పుడు ఈ ఫిల్టర్ చేసినటువంటి డేటా మొత్తాన్ని సెలెక్ట్ కూడా అప్లై చేసి అప్పుడు మనకు రిజల్ట్ సెట్ ని ఇస్తుంది. అంటే ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా మనకి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జిక్యూషన్ ఇంటర్నల్ గా ఫ్రమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ తర్వాత వేర్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ సెలెక్ట్ వస్తుంది. సో ఇలా ఈ విధంగా ఇంటర్నల్ గా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇక్కడ వేర్ క్లాస్ లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మనం పెట్టుకోవచ్చు. లైక్ ఇన్ లో యూజ్ చేయొచ్చు, బిట్వీన్ ఆర్ ఆపరేటర్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వేస్ లో మనం వేర్ క్లాస్ ని యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ లో. రైట్, అండ్ అదర్ స్టేట్మెంట్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ అప్డేట్ లో యూజ్ చేసుకోవచ్చు, అల్టర్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా అదర్ స్టేట్మెంట్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ సెలెక్ట్ లో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకే.